నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఒరే ఆగిపోయామే, పద ముందుకు నడు. కాస్త విన్నమ్మా, జాగ్రత్తగా విను. ఏం వినాలి? నీకేమీ వినిపించటమే లేదా అమ్మా? నా ఈ రెండు చెవులకు ఏమీ వినిపిస్తున్నట్టు లేదు. అయినా నీకేమైనా 4 చెవులున్నాయా? అసలు ఏమిటిది? నేను వినలేకపోయినది నీవు వింటున్నదేను. అబ్బా, చెవులతో కాదు, మనసుతో వినమ్మా, మనసుతో. అప్పుడు నీకు కూడా వినిపిస్తుంది. ఏం వినిపిస్తుంది? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమ శివాయ. అరే నాయనా శ్రీకరా, నాయనా శ్రీకరా, 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 నాయనా శ్రీకరా, ఉండు నాయనా, ఉండు శ్రీకరా, నాయనా ఉండు నాయనా. నాయనా శ్రీకరా, బాబు ఎక్కడున్నావు? నాయనా ఉండు నాయనా శ్రీకరా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః నమః శివాయ. శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శ్రీకరా, శ్రీకరా, నాయనా శ్రీకరా, బాబు క్షమించండి మహారాజా, తెలియని పసివాడు ఆగమన్నా కూడా లోనికి వచ్చేశాడు. మూర్ఖ బాలుడు, క్షమించండి మహారాజా. వాణ్ణి మూర్ఖుడు అంటావేమమ్మా? వీడిని శివభక్తుడు అనవచ్చు కదా. వీడు నీ పుత్రుడేనా? అవును అవును మహారాజా, నా పుత్రుడే. నీ పుత్రుని మదిలో పరమేశ్వరుని పట్ల భక్తి శ్రద్ధలు ఉన్నాయమ్మా. ఏం శ్రద్ధ? ఎటువంటి శ్రద్ధ? మూర్ఖ బాలుడి మదిలో ఎలా కలిగింది శ్రద్ధ? క్షమించండి మహారాజా, తమరు ఈ మూర్ఖుణ్ణి క్షమించండి మహారాజా. పద లే, పద ఇక్కడి నుంచి, పద. ఓం నమః శివాయ. పద పద పదమంటుంటే, పద ఇంటికి, పద. పదమంటున్నారా? నడు. నడు. పోయినట్టుంది నీకు, నీ బుద్ధి గడ్డి తిన్నట్టుంది. ఒరే నువ్వు మహల్లో దూరం సరే, రాజుగారి పూజ గదిలోకి వెళ్తావా? ఆయన రాజుగారు గనక మనపై దయ చూపారు, లేకుంటే నిన్ను నన్ను ఇద్దరిని కారాగారంలో వేసి ఉండేవారు. జీవితం అంతా అక్కడ మగ్గేవాళ్ళం. చూడు, ఇక ముందు ఎప్పుడూ మూర్ఖుళ్ళు అక్కడికి వెళ్ళబోకు. కానీ అమ్మా, నేను కావాలని అక్కడికి ఏమీ వెళ్ళలేదు. లేదు లేదు, నిన్ను రాజుగారే పిలిపించారు కదూ. రాజుగారు కదమ్మా, పరమేశ్వరుడే పిలిపించాడు. ఆటె వగకు నడు, లేకుంటే ఒక్కటి వేస్తాను. పద. పద నడు, ఇంటికి పద. పద. నడు నడు త్వరగా, లేకపోతే రాజుగారి సైనికులు వచ్చేస్తారు, మనిద్దరిని పట్టుకుంటారు. నీకేదో భయంలా ఉంది, నన్ను కూడా భయపెడుతున్నావు నీవు. ఏరి రాజుగారు, ఏరి సైనికులేరి? ఎవరొస్తున్నారు మన్ని పట్టుకోడానికి? అమ్మా, నువ్వు ఇంటికెళ్ళు, నన్ను వెళ్ళని పరమేశ్వరుని దర్శనానికి. నేను పరమేశ్వరుని దర్శించుకుంటాను. మళ్ళీ అవి మూర్ఖపు మాటలా?
ఓరి దుర్బుద్ధి, పరమేశ్వరు దర్శించుకునేది మహారాజులే. శివుడు వారికే కనిపిస్తాడు, మనకెందుకు దర్శనమిస్తాడు పరమేశుడు? అలా అంటావెందుకమ్మా? ఆ, పరమేశునికి రాజు పేద అనే భేదాలుండవు. ఆయన అందరివాడును. ఆయన అందరికి దర్శనమిస్తాడు. నువ్వు వినవు కదూ? నీవు వినవేవమ్మా. నన్ను వెళ్ళని పరమేశ్వరుని దర్శనానికని. నార్మల్, పద ఇంటికి. ఆ, వద్దు. పద. వదలు. నేను పరమేశ్వరుని దర్శనానికి వెళ్తున్నాను. నాయనా, నాయనా శ్రీకర. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. అయ్యో, ఎక్కడికి వెళ్తున్నావు? నదిలో నీళ్లు లోతుగా ఉంటాయి నాయనా. ఆపు మూర్ఖుడా, బాబు. బాబు శ్రీకర, అయ్యో వాడిని కాపాడండి. నా బిడ్డ, నా శ్రీకరుడు అయ్యో దిగిపోయాడు నదిలో. అయ్యో మొసలు తినేస్తాయి వాడిని. అయ్యో, నేను వస్తున్నానండి బాబు. అయ్యో శ్రీకర, ధైర్యంగా ఉండు గోపా, ధైర్యంగా ఉండమ్మా. అవునా బాబు? అయ్యో నాయనా, అయ్యో శ్రీకర, నన్ను వదిలి వెళ్ళిపోయావా? ఇంక నేను ఎవరి కోసం బతకాలి? నా బతుకు పంటలైపోయింది. నా కొడుకు శ్రీకర. గోపా నదీ తీరాన్ని ఏడుస్తూనే కూర్చుంది. ఏమైనా నాకే? ఆమె కొడుకు శ్రీకరుడు ఎక్కడికో పారిపోయినట్టున్నాడు. పారిపోయాడా? ఎక్కడికో వెళ్ళుంటాడు, వచ్చేస్తాడు. అతడు శివభక్తితో పిచ్చివాడే నదిలోకి దికేశాడు. ఇప్పుడు పాపం ఆ గోప ఏడ్చేటి ఎలా ఉందో ఏమో. అయ్యో, ఆమె కాస్త ధైర్యం చెప్పండి. అవును, ఆ పేదరాల ఆస్తల్లా ఆమె కొడుకు శ్రీకరుడే. ఊరికే ఇక్కడ నుంచి జాలి మాటలు పలకడమేనా? పదండి వెళ్ళి ఆమెను అడుగుదాం. వెళ్ళి శ్రీకరుణ్ణి ఎత్తుక ప్రయత్నం చేద్దాం. ఓరి భగవంతుడా, ఏమిటి ఇలా చేసావు నన్ను? ఏమిటి అన్యాయం? నేను చేసిన తప్పేమిటి? నేనేం పాపం చేసుకున్నాను? ఎవరిని కష్టపెట్టాను నేను? ఎందుకు నా కొడుకు నాకు దూరం అయిపోయాడు? నేనెందుకు బతకాలి? నేనేం చెయ్యాలి? నేనేం చెయ్యను. అయ్యో, నేనేం చేయను.
ఏమైంది గోపా? ఏం చెప్పను, ఎక్కడున్నాడో ఏమో తెలిస్తే నేను అక్కడికే వెళ్ళను. ఏంటి, నీ కొడుకు శ్రీకరుడు ఎక్కడున్నాడో కూడా తెలీదా? కేవలం ఇంతే తెలుసు. వాడు పరమేశ్వరు దర్శిస్తానంటూ మొండిగా షిప్లా నదిలో దూకేశాడు, అంతే. మరి బయటికి రాలేదు. ఏంటి, శిప్రాలో దూకేశాడా? శివదర్శనానిక నీవు ఆపలేదు వాణ్ణి? ఎలాంటి తల్లివమ్మా? నీవు దూకాల్సింది వాడి వెంట. ఎవరు వాడిని నీటి నుంచి లాగేలేరా? అక్కడ ఎవరు లేరా? ఏ ఉన్నా ఏమయ్యేది, ఎవరికి ఈత రాదు కదా. ఏమయ్యాడో మావాడు? మునిగిపోయాడు లేక మొదలు ఏదైనా? లేదు గోపా, లేదు. పరమేశ్వరుని నమ్ముకున్నోర్ని పరమేశ్వరుడు అలా చావనివ్వలే, అన్ని కాపాడతాడు. అవును, పరమేశ్వరుడు అని రక్షించే ఉంటాడు, వాడు బతికే ఉంటాడు. పిన్ని పిన్ని శ్రీకరుడు బతుకున్నాడు. ఏమిటి, ఏమన్నా? అవును పిన్ని, శ్రీకరుడు చావలేదు. ఎక్కడ ఎక్కడున్నాడు వాడు? వాడు నదికి ఆ ఒడ్డున ఉన్నాడు. అక్కడేం చేస్తున్నాడు? పరమేశ్వరుని పూజిస్తున్నాడు. నదికి అవతల పూజ చేస్తున్నాడా ఒక్కడే? లేదు పిన్ని, వాడొక్కడే లేడు. వాడితో పాటు రాజు సైనికులు ఉన్నారు. సైనికులా? రాజుగారి మహల్లో దూరాడుగా, అందుకని సైనికులు పట్టుకొచ్చి ఉంటారు. ఏం కష్టాలు తెచ్చిపెట్టాడు. నాయనా శ్రీకరా, నేను వస్తున్నా నీ వద్దకు. నాయనా శ్రీకరా. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం. మహారాజా రిపుదమన, ఏమిటి సింహాదిత్య మహారాజా? చూస్తున్నారుగా? చూస్తున్నాను, అర్థమూ అవుతుంది. చంద్రసేన మహారాజు నగరంలో చిన్న కుర్రవాళ్ళు కూడా శివ పూజలు చేస్తుంటారన్నమాట. ఓం నమః శివాయ. ఏ రాజ్యంలో పిన్నలు పెద్దలు అంతా తమ పనులను మానుకుని పూజలలో మునిగి ఉంటారు, అక్కడ ఆత్మరక్షణ, నగర రక్షణ గురించి ఆలోచించడమే అనవసరం. నగర రక్షణ ప్రశ్నే తలెత్తదు. సింహాదిత్య మహారాజా, నేననేదేమంటే, ఇక్కడ చంద్రసేన మహారాజు స్వయంగా అహోరాత్రాలు శివభక్తిలో మునిగి ఉంటే ఇక్కడి ప్రజలు అసలు తమ రక్షణ గురించి ఎలా ఆలోచించగలరు? ఒకవేళ ఆలోచించినా కూడా చేయగలిగేదే ఉంది. రాజుగారి దుర్బలుడవుతే ఇక్కడి ప్రజలు కూడా మరింత దుర్బలులవుతారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. రాజ్యంలో రాజు ప్రజలు కూడా అజాగరూకులైతే విదేశీయులు ఈ పరిస్థితిని ఉపయోగించుకుని తీరవలసిందే. అంటే తమకు అర్థం కాలేదా? తమ అభిప్రాయం స్పష్టం చేయండి రిపుదమన మహారాజా. ఎంత స్పష్టంగా చెప్పాలి? ఓం నమః తమరు రాజు కదా. శివాయ. ఇతర రాజులు మాట్లాడే రాజకీయ పరిభాష తమకు తెలియవలసిందే. రాజకీయాల్లో ఏదీ స్పష్టంగా ఉండదు. అవును, రాజకీయాల్లో సాంకేతిక భాషే ఉంటుంది. మూర్ఖులు మాత్రం దీన్ని కపట భాష అనుకుంటారు. ఇప్పుడు మూర్ఖుల సంగతి మనకెందుకు? అసలు విషయం ఆలోచిద్దాం. విషయము ఆలోచన మనకు హితం కూర్చేది. ఈ ఉజ్జయిని నగరపు రాజు చంద్రసేనుడు సతతము శివభక్తిలో మునిగి ఉంటాడు. పాలనలో అతడి పట్టు సడలిపోయింది. ఇప్పుడు అతడిపై ఆక్రమణ చేస్తే ఉజ్జయిని నగరంపై తేలికగా మనం అధికారం పొందగలుగుతాంగా. దీన్ని 2 ముక్కలుగా విభజించి మనిద్దరం పంచుకుందాం. నాకది ఆమోదమే. మనం తేలికగా ఆ చంద్రసేనుణ్ణి బందీని చేసేద్దాం. ఆజ్ఞాపించండి మహారాజా, మేము ఇప్పుడే మా సేనలు తీసుకుని వెళ్తాం. వెళ్ళి చంద్రసేన రాజు బందీగా చేసి తీసుకొస్తాం. వెళ్ళండి, గెలిచి రండి. మా
వద్దు పరమేశ, వద్దు. ఇలాంటి అనర్థం జరగనివ్వద్దు. అంతా తమరికి వశమే కదా. ఈ దుష్ట రాజులు ఏం ఆలోచించినా ఏమవుతుంది? మా రాజుగారు తమకు భక్తులే కదా. అహోరాత్రాలు తమని ధ్యానిస్తూ ఉంటారు. వారికి మీరు ఇలా అన్యాయం చేస్తారా? ఈ దుష్ట రాజుల చేతుల్లో ఆయన రాజ్యం అప్పగిస్తారా? ఇవ్వరుగా. నాకు విశ్వాసం ఉంది, పూర్తి విశ్వాసం ఉంది. తమరలా జరగనివ్వరు. మా రాజుగారిని రక్షించండి పరమేశ. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ.